మనం వీధి చివర ఉన్న కిరాణా కొట్టుకు వెళ్లాలన్నా కనీసం చెప్పులు వేసుకోవడం మాత్రం మర్చిపోం కదా. కానీ 60 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్లే బండి ఎక్కేటప్పుడు మాత్రం హెల్మెట్ పెట్టుకోవాలా వద్దా అని ఒక సెకను ఆలోచిస్తాం. అవును, చాలా విచిత్రంగా ఉంటుంది మన మైండ్ సెట్. ఎగ్జాక్ట్లీ. ఉదయం బయటికి వెళ్లేటప్పుడు గుమ్మం దాటడానికి ముందు మనందరికీ ఒక ఆటోమేటిక్ చెక్లిస్ట్ ఉంటుంది. తాళాలు తీసుకున్నామా, ఆ పర్స్ ఉందా, ఫోన్ జేబులో ఉందా అని. కానీ ప్రాణాలను కాపాడే సేఫ్టీ విషయానికొచ్చేసరికి ఆ ఆటోమేటిక్ మైండ్ సెట్ ఎందుకు రాదు? రైట్, అదే అసలైన ప్రశ్న. సో ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణ, అదేనండి మన డీప్ డైవ్, సరిగ్గా ఈ పాయింట్ మీదే ఫోకస్ చేస్తోంది. ఈరోజు మనం హర్ ఘర్ సే ఏక్ సైనిక్ అనే పుస్తకంలోని అత్యంత ముఖ్యమైన చాప్టర్ 9 హౌ వన్ హోమ్ చేంజెస్ మెనీ గురించి మాట్లాడుకోబోతున్నాం. యా, ఈ చాప్టర్లో ఉండే బ్యూటీ ఏంటంటే ఇది కేవలం రోడ్డు భద్రత అంటే ఫైన్లు, రూల్స్ గురించి మాత్రమే మాట్లాడదు. అవును, ఈ డిస్కషన్ ఉద్దేశ్యం ఏంటంటే మన డైలీ లైఫ్లో ఉదయం లేచినప్పట్నుండి రాత్రి పడుకునే వరకు మన సైకాలజీని అర్థం చేసుకుని ఎలాంటి ప్రాక్టికల్ అలవాట్లు పెంపొందించుకోవాలో డీకోడ్ చేయడం. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. బేసిక్గా రోడ్డు మీద మార్పు తీసుకురావాలంటే ఆ మార్పు ఇంట్లో ఎలా మొదలవ్వాలి? యాక్చువల్గా సేఫ్టీ అనేది మనం రోడ్డు మీదకి వెళ్ళాక మొదలయ్యేది కాదు. మన ఇంట్లో బండి ఇంజిన్ స్టార్ట్ చేయకముందే మొదలవ్వాలి. ఈ చాప్టర్లో ఆర్కిటెక్చర్ ఆఫ్ హ్యాబిట్ అనే కాన్సెప్ట్ గురించి చాలా లోతుగా చెప్పారు. ఆర్కిటెక్చర్ ఆఫ్ హ్యాబిట్ అంటే మన అలవాట్లను డిజైన్ చేసుకోవడం అన్నమాట. ఎగ్జాక్ట్లీ. మనిషి మెదడు సహజంగానే ఎనర్జీని దాచుకోవడానికి ట్రై చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే దానికి బద్ధకం కొంచెం ఎక్కువ. ఒక పని చేయడానికి ఏమాత్రం ఫ్రిక్షన్ అంటే ఇబ్బంది ఉన్నా సరే బ్రెయిన్ దాన్ని స్కిప్ చేయడానికి రీజన్స్ వెతుకుతుంది. నిజమే. దీనికి హెల్మెట్ ఎగ్జాంపుల్ బాగా సెట్ అవుతుంది కదా. అవును. ఉదాహరణకు హెల్మెట్ ఎక్కడో కప్బోర్డ్ లోపల పాత వస్తువుల వెనుక ఉందనుకోండి. దాన్ని బయటికి తీయాలి అనగానే మన బ్రెయిన్లో ఒక ఇంటర్నల్ నెగోషియేషన్ మొదలవుతుంది. ఓహో, అంటే అయినా పక్క వీధికే కదా వెళ్తున్నాను, ఇప్పుడు ఆ కప్బోర్డ్ తీయడం అవసరమా అని మనకు మనమే సర్ది చెప్పుకుంటాం. కరెక్ట్. పర్వాలేదులే, ఒకసారికేమవుతుంది అనే ఫీలింగ్ వస్తుంది. అందుకే ఆ ఇంటర్నల్ నెగోషియేషన్కి ఆస్కారం ఇవ్వకుండా ఆ ఫ్రిక్షన్ని తగ్గించాలి. హెల్మెట్ని తలుపు పక్కనే ఉన్న ఒక హుక్కి వేలాడేలా పెట్టుకోవాలి. వావ్! అప్పుడు తాళాలు తీసుకున్నంత సులువుగా న్యాచురల్గా హెల్మెట్ కూడా తీసుకుంటాం. అంటే బేసిక్గా స్కిప్ చేసే ఆప్షన్ లేకుండా చేసుకోవడం. అవును, చాయిస్ లేకుండా చేయడం అన్నమాట. కానీ ఇక్కడొక చిన్న పుష్ బ్యాక్ అండి. నిజంగా కేవలం 2 నిమిషాల ప్రయాణానికి పక్క వీధిలో పాల్తేయడానికి బండి తీసినప్పుడు కూడా ఇదంతా అవసరమా? ఇది కొంచెం ఓవర్ కదా అనిపించదా జనానికి? ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే ఫిజిక్స్కి మనం ప్రయాణించే దూరం 2 నిమిషాల లేదా 2 గంటల అనే తేడా అస్సలు తెలీదు. రైట్, ఫిజిక్స్కి ఎమోషన్స్ ఉండము. ఎగ్జాక్ట్లీ. 2 నిమిషాల ప్రయాణంలో యాక్సిడెంట్ జరిగినా 2 గంటల ప్రయాణంలో జరిగినా మన తల నేలకి తగిలే ఫోర్స్ ఒకటే ఉంటుంది. రోడ్డుకి మన ఇంటెన్షన్స్, మనం ఎంత దూరం వెళ్తున్నాం లాంటి విషయాలతో ఎలాంటి సంబంధం లేదు. లాజికల్గా ఆలోచిస్తే ఆ పాయింట్ కరెక్టే. కానీ ప్రాక్టికల్గా మనుషులు అలా ఆలోచించరు కదా. వాళ్ళు ప్రాబబిలిటీని బట్టి ఆలోచిస్తారు. యా, నేను 100 సార్లు ఆ పక్క వీధికి హెల్మెట్ లేకుండా వెళ్లాను, నాకేమీ కాలేదు అనే కాన్ఫిడెన్స్. అవును, దాన్నే కదా ఆప్టిమిజం బయాస్ అంటారు. నాకేమీ కాదులే అనే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్. మరి మనిషి సహజంగా ఉండే ఈ బయాస్ని కేవలం ఫిజిక్స్ ఈక్వేషన్స్తో ఎలా బ్రేక్ చేస్తాం? చాలా మంచి పాయింట్. ఆ బయాస్ని బ్రేక్ చేయడానికి ఫిజిక్స్ సరిపోదు, ఒక ఎమోషనల్ యాంకర్ ఖచ్చితంగా కావాలి. మీరు ఫ్యామిలీతో ఉన్నప్పుడు అబ్జర్వ్ చేయండి. 2 వీలర్పై వెనుక కూర్చున్న పిల్లలు మన నడుముని చేతుల్తో గట్టిగా పట్టుకుంటారు. అవును కదా, అది చాలా రెగ్యులర్గా చూసే సీన్. ఆ పట్టుకున్న విధానంలో ఒక పూర్తి నమ్మకం ఉంటుంది. ఆ చేతులు కేవలం ఒక ఫిజికల్ టచ్ కాదు, ఆ చేతులు మన చేతుల్లో ఉన్న ఒక ప్రాణానికి నిదర్శనం. వాళ్ల నమ్మకానికి మనమిచ్చే రక్షణే ఆ హెల్మెట్. వావ్! మన ఆప్టిమిజం బయాస్ కన్నా ఆ బాధ్యత బరువు ఎక్కువైనప్పుడు ఈ 2 నిమిషాల లెక్కలు ఆటోమేటిక్గా మాయమైపోతాయన్నమాట. కరెక్ట్గా చెప్పారు. ఇదే మార్నింగ్ డిపార్చర్లో మొబైల్ ఫోన్ వాడకం గురించి కూడా ఒక అద్భుతమైన ప్రాక్టికల్ యాంకర్ ఉంది. కారు ఇంజిన్ ఆన్ చేయడానికి ముందే మొబైల్ ఫోన్ని తీసి బ్యాగ్లో పెట్టేయాలి అని. అంటే ఫోన్ పక్కన ఉంటే ఆటోమేటిక్గా చెయ్యి వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని కంటికి కనిపించకుండా చేయడమా? అవును, ఆ కంటికి కనిపించకుండా చేయడం వెనుక పెద్ద సైకాలజీ ఉంది. యాక్చువల్గా డ్రైవింగ్ అనేది కొన్నాళ్లకు ఒక బ్యాక్గ్రౌండ్ టాస్క్ లాగా మారిపోతుంది.
ఓహో, అంటే బ్రెయిన్ దాన్ని ఆటోపైలట్ మోడ్లోకి పంపించేస్తుందా? అవునండి. మనం రోజూ వెళ్లే ఆఫీస్ రూట్లో ఏ గేర్ మారుస్తున్నామో, ఎక్కడ బ్రేక్ వేస్తున్నామో కూడా మనం కాన్షియస్గా ఆలోచించం కదా. నిజమే, మనం ఏదో ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తుంటాం, కానీ కరెక్ట్గా ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఎగ్జాక్ట్లీ. అలాంటి టైంలో ఫోన్ నోటిఫికేషన్ వస్తే మన చేతులు మనకు తెలియకుండానే ఫోన్ వైపు వెళ్తాయి. అందుకే ఫోన్ బ్యాగ్లో పెట్టేయడం, కారు తలుపు వేసిన వెంటనే సీట్ బెల్ట్ పెట్టుకోవడం లాంటివి మన మోటార్ మెమరీలో ఫీడ్ అవ్వాలి. వీటన్నిటితో పాటు అత్యంత ముఖ్యమైనది ఒక 2 సెకండ్ పాజ్. 2 సెకండ్ పాజ్ అంటే బండి తీసి ట్రాఫిక్లోకి ఎంటర్ అయ్యే ముందు తీసుకునే 2 సెకండ్ల గ్యాప్ గురించి కదా? అసలా 2 సెకండ్ల వల్ల బ్రెయిన్లో ఎలాంటి మార్పు వస్తుంది? డ్రైవింగ్ని ఆటో పైలట్ చేసేది మన మెదడులోనే రెప్టీలియన్ బ్రెయిన్. ఇది కేవలం బేసిక్ సర్వైవల్ అండ్ రిఫ్లెక్సెస్ని చూసుకుంటుంది. కానీ మనం సడన్గా ఒక 2 సెకండ్లు ఆగి, రెండు వైపులా చూసి, చుట్టుపక్కల పాదచారులు ఉన్నారా, ట్రాఫిక్ ఫ్లో ఎలా ఉంది అని గమనించినప్పుడు, అంటే మనం ఆటో పైలట్ని బ్రేక్ చేస్తున్నామన్నమాట. అవును, అప్పుడు రక్త ప్రసరణ నేరుగా మన ప్రీఫ్రంటల్ కార్టెక్స్కి వెళ్తుంది. ఇది మనలో కాన్షియస్ డెసిషన్ మేకింగ్ని యాక్టివేట్ చేస్తుంది. రిఫ్లెక్సివ్ డ్రైవింగ్ నుంచి కాన్షియస్ డ్రైవింగ్కి మారడానికి ఆ 2 సెకండ్లు ఒక అద్భుతమైన స్విచ్ లాంటివి. వావ్! ఆ రోజంతా మనం ఎలా డ్రైవ్ చేస్తాం అనేది ఆ మొదటి 2 సెకండ్ల అబ్జర్వేషన్ సెట్ చేస్తుందన్నమాట. హడావిడిగా రోడ్డు మీద పడకుండా మైండ్ని ఆ స్పీడ్కి సిద్ధం చేయడం, ఇది చాలా ప్రాక్టికల్. అవునండి, చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ టెక్నిక్. అయితే మనమింతసేపు మన డ్రైవింగ్, మన కంట్రోల్ గురించి మాట్లాడుకున్నాం. మన ఆప్టిమిజం బయాస్ మనవరకే కాదు, ఇతరులు డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా వర్తిస్తుంది కదా. ముఖ్యంగా ప్యాసింజర్ సీట్లో కూర్చున్నప్పుడు, డ్రైవింగ్ మన చేతుల్లో లేనప్పుడు ఆ డైనమిక్ పూర్తిగా మారిపోతుంది. ఖచ్చితంగా. ప్యాసింజర్ సీటు అనేది నిజానికి చాలా పవర్ఫుల్ పొజిషన్. కానీ ఆ పొజిషన్లో ఉన్నప్పుడు మనం ఒక వింతైన సైకలాజికల్ ట్రాప్లో పడతాం. ఎలాంటి ట్రాప్ అంటారు? చూడండి, ఒకరు డ్రైవ్ చేస్తున్నప్పుడు వాళ్ళు అతివేగంగా వెళ్తున్నా లేదా ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నా, పక్కనున్న ప్యాసింజర్లు మొహమాటం కొద్దీ, అంటే ఆ సోషల్ పొలైట్నెస్ వల్ల సైలెంట్గా ఉంటారు. యా, వాళ్లకు తెలుసులే, వాళ్ల కారు వాళ్లే ఇష్టం, నేను మధ్యలో ఎందుకు మాట్లాడటం అనుకుంటారు కదా. అదే పెద్ద ప్రాబ్లం. ఒక రకంగా ఇది ఎలా ఉందంటే, హోటల్లో ఫుడ్ అస్సలు బాలేకపోయినా సరే ఫ్రెండ్స్ ముందు మొహమాట పడి అడ్జస్ట్ అయిపోయి తినేసినట్లుంది. కానీ ప్రాణాల మీదకొచ్చే డ్రైవింగ్ విషయంలో కూడా ఇలా సోషల్ ఆక్వర్డ్నెస్ ఫీల్ అవ్వడం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఆ సైలెన్స్ అనేది ఒక రకంగా డ్రైవర్ చేస్తున్న తప్పుకు పర్మిషన్ ఇచ్చినట్లే కదా. ఎగ్జాక్ట్లీ. ఆ సైలెన్స్ ఒక సైలెంట్ అగ్రీమెంట్ లాంటిది. డ్రైవర్ ఫోన్ చూస్తున్నప్పుడు పక్కన ఉన్న ప్యాసింజర్ ఏమీ అనకపోతే, నేను చేస్తుంది సేఫ్గానే ఉంది, వీళ్లకు కూడా ఇబ్బంది లేదు అని డ్రైవర్ బ్రెయిన్ తనకు తాను కన్ఫర్మ్ చేసుకుంటుంది. కానీ ఇక్కడొక ప్రాక్టికల్ ప్రాబ్లం వస్తుందండి. మనం పక్కనుండి కొంచెం మెల్లగా వెళ్ళు లేదా ఫోన్ పక్కన పెట్టు అనగానే డ్రైవింగ్ చేసే వ్యక్తికి ఒక రకమైన ఈగో ట్రిగ్గర్ అవుతుంది. అవును, వాళ్ళు అఫెండ్ అవుతారు. యా, నాకు డ్రైవింగ్ రాదనుకుంటున్నావా, ఏంటి నా క్లాస్ పీకుతున్నావు అని హర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ ఈగో క్లాష్ రాకుండా ఈ సోషల్ డైలమాను ఎలా హ్యాండిల్ చేయాలి? ఇక్కడే మన అప్రోచ్ పూర్తిగా మారాలని బుక్లో చెప్తారు. వాళ్ళ డ్రైవింగ్ స్కిల్స్ని అటాక్ చేయకూడదు. నువ్వు తప్పుగా డ్రైవ్ చేస్తున్నావు అని విమర్శిస్తే ఎవరైనా డిఫెన్స్లోకి వెళతారు. దానికి బదులు ఒక టీం వర్క్ వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. మనమిద్దరం సేఫ్గా ఇంటికి చేరుకుందాం అని చెప్పాలి. అంటే వాళ్ళని బ్లేమ్ చెయ్యకుండా మన రెస్పాన్సిబిలిటీలాగా మార్చడం. అవును, వాళ్ల చేతిలో ఫోనుంటే కనుక, చాలా మెసేజెస్ వస్తున్నట్టున్నాయి, నాకివ్వు, నేను చదివి రిప్లై చెప్తాను, నువ్వు డ్రైవ్ చేయి అని క్యాజువల్గా వాళ్ల చేతిలో నుండి ఫోన్ తీసుకోవాలి. అద్భుతం. వాళ్ల తప్పును డైరెక్ట్గా ఎత్తిచూపకుండా సిచ్యువేషన్ని మన కంట్రోల్లోకి తీసుకోవడం అన్నమాట. అదేవిధంగా స్పీడ్ తగ్గించమని చెప్పాలనుకుంటే వాళ్ళని బ్లేమ్ చేయకుండా మనమీదే వేసుకోవచ్చు. ఎలా అంటే, నాకు భయంగా ఉంది అని చెప్పాలా? వెళ్దామా అని చెప్పొచ్చు. బండి ఎక్కగానే సరే ముందు సీట్ బెల్ట్ పెట్టుకుందాం అని మన పని మనం చేసుకుంటూ వాళ్ళకి హింట్ ఇవ్వచ్చు. ఇలాంటి అప్రోచ్ వల్ల వాళ్ళ ఈగో అస్సలు హర్ట్ అవ్వదు. రైట్. వాళ్లకది ఒక పర్సనల్ అటాక్ లాగా అనిపించదు. ఇది ప్యాసింజర్ సీట్లో ఉన్న వాళ్ళకే ఒక చాలా ఎఫెక్టివ్ టెక్నిక్. అయితే ఈ మొహమాటాలు, ఈగో ప్రాబ్లమ్స్ అనేవి కేవలం నార్మల్ డ్రైవింగ్ అప్పుడే కాదు గదా. అవును, పార్టీలప్పుడు ఇంకా ఎక్కువవుతాయి. అదే, ఫ్రెండ్స్తో పార్టీ చేసుకున్నప్పుడు ఇవి ఇంకా భయంకరమైన స్థాయిలో బయటపడతాయి. పార్టీ అయిపోయి బయటికొచ్చినప్పుడు ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ సిచ్యువేషన్స్లో జరిగే గ్రూప్ డైనామిక్స్ని విశ్లేషించడం ఇక్కడ చాలా ముఖ్యం. ఆ సమయంలో రిస్క్ అసెస్మెంట్ పూర్తిగా పక్కదారి పడుతుంది కదా. యాక్చువల్గా
మద్యం సేవించిన ఒక ఫ్రెండు కారు తాళాలు తీసుకున్నప్పుడు ఆ గ్రూప్లో ఉన్నవాళ్లందరి మైండ్లో ఒక భ్రమ అంటే ఒక ఇల్యూషన్ క్రియేట్ అవుతుంది. ఏం కాదులే, అతనికి అలవాటే కదా, 2-3 పెగ్గులకి ఏమవుతుంది అని అనుకుంటారు. ఇది వరకు కూడా ఇలాగే డ్రైవ్ చేసి సేఫ్గానే వెళ్ళాడు కదా అనే ఒక ఫాల్స్ కాన్ఫిడెన్స్. అవును, ఒకరిని చూసి ఒకరు సైలెంట్ అయిపోతారు. సైకాలజీలో దీన్నే గ్రూప్ థింక్ లేదా బైస్టాండర్ ఎఫెక్ట్ అంటారు. అందరూ బాధ్యతను పక్కవాడి మీద నెట్టేసి సైలెంట్గా ఉంటారు. ఇక్కడే విషయం మరింత ఆసక్తికరంగా మారుతోందండి. ఆలోచించండి, మన ఫ్రెండ్ నడుచుకుంటూ వెళ్ళి ఒక లోతైన గోతిలో పడిపోతుంటే అతన్ని ఆపితే ఎక్కడ ఫీలవుతాడో, అతని ఈగో ఎక్కడ హర్ట్ అవుతుందో అని మనం చూస్తూ ఊరుకోం కదా. ఖచ్చితంగా ఊరుకోం, లాగిపట్టి ఆపుతాం. ఎందుకంటే ఆ గోతి ఎంత ప్రమాదకరమైనదో మనకు క్లియర్గా తెలుసు. కానీ అదే ఫ్రెండ్ కారు తాళాలు తీసుకుని స్టీరింగ్ పట్టుకోగానే ఆ ప్రమాదం ఒక ఇనుప డబ్బాలో కవరైపోతుంది. అతను యాక్సిడెంట్ అనే గోతి వైపు వెళ్తున్నా ఎందుకు ఎవ్వలు ఆపరు? ఆ క్షణంలో ఫిలాసఫీ కన్నా లాజిక్, ఆల్టర్నేటివ్స్ ముఖ్యమనిపిస్తుంది కదా. చాలా వ్యాలిడ్ పాయింట్. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఆ సైలెన్స్ని బ్రేక్ చేయడమే ఇక్కడ అసలైన ఛాలెంజ్. ఈ ఎల్యూషన్ ఆఫ్ కంట్రోల్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే అక్కడ నిలబడి మారల్ లెక్చర్లిస్తే ఎవ్వరూ వినరు. అవును, ఆ మత్తులో తాగడం తప్పు, డ్రైవ్ చేయడం తప్పు అంటే ఎవ్వరూ పట్టించుకోరు. ఎగ్జాక్ట్లీ, ఆ మాటలు అస్సలు పనిచేయవు. ఒక సైనిక్గా మనం చెయ్యాల్సింది ప్రాక్టికల్ సొల్యూషన్స్ వెతకడం, ఆల్టర్నేటివ్స్ ఇవ్వడం ద్వారా ఆ వ్యక్తి ఆలోచించే విధానాన్ని మార్చాలి. అంటే ఎలాంటి ఆల్టర్నేటివ్స్? అతను ఈ టైంలో క్యాబ్ రాదు అంటాడు. దానికి మనం, నేను నీకు క్యాబ్ బుక్ చేస్తాను, నేను చూసుకుంటాను, నువ్వు కూర్చో అని చెప్పాలి. లేదంటే నీ కారిక్కడే వదిలేయ్, రేపు పొద్దున్నొచ్చి తీసుకెళ్దుగాని, రా నా బండెక్కు, నేను డ్రాప్ చేస్తాను అను ప్రాక్టికల్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళు ఆ మత్తులో ఇంకా మొండికేస్తే ఏంటి పరిస్థితి? వినకపోతే? అప్పుడు గట్టిగా స్టాండ్ తీసుకోవాలి. ఒక ఫ్రెండ్గా అడుగుతున్నాను, ప్లీజ్ డ్రైవ్ చెయ్యొద్దు, నువ్వు డ్రైవ్ చేస్తే నేను నీతో రాను అని ముఖం మీదే చెప్పాలి. వావ్! ఆ ఒక్క మాట ఆ గ్రూప్లో ఉన్న ఆ గ్రూప్ థింక్ని, ఆ భ్రమను బద్దలు కొడుతుంది కదా. ఎవరో ఒకరు ఆ ధైర్యం చేసి ఆ డైనమిక్ని మార్చాలి. అవును, ఆ క్షణంలో ఫ్రెండ్కి కోపం వచ్చినా సరే, మరుసటి రోజు పొద్దున్న వాళ్ళ హ్యాంగోవర్ నుంచి బయటపడి సేఫ్గా లేచిన తర్వాత వాళ్ల ప్రాణాలు ఎలా కాపాడబడ్డాయో వాళ్లకర్థమవుతుంది. ఆ ఒక్క రాత్రి వాళ్లకు మనం శత్రువులాగా అనిపించినా పర్వాలేదు, కానీ వాళ్ల ప్రాణాలను సేవ్ చేయడమే రియల్ ఫ్రెండ్షిప్. అబ్సల్యూట్లీ, ఇదే అసలైన కేరింగ్. ఈ సిట్యువేషన్ని చాప్టర్లో ది హై స్టేక్స్ సోషల్ మూమెంట్ అని పిలిచారు. ఆ ఒక్క క్షణంలో, ఆ ఒక్క డైలాగ్లో మనం తీసుకునే నిర్ణయం మీదే ఎన్నో జీవితాలు ఆధారపడి ఉంటాయి. నిజమే, ఆ నిర్ణయం తీసుకోవడానికి ఎంతో ధైర్యం కావాలి. ఆ గ్రూప్లో మిగతా వాళ్ల చూపులను ఫేస్ చేసే ధైర్యం, ప్యాసివ్ బైస్టాండర్గా సైలెంట్గా ఉండిపోవాలా, లేదా ఒక యాక్టివ్ సైనిక్గా మన వాయిస్ వినిపించాలా అనేది ఆ క్షణమే నిర్ణయిస్తుంది. అయితే ఈ ఇలూజన్ ఆఫ్ కంట్రోల్ గురించి మాట్లాడుకుంటుంటే నాకింకొక డైమెన్షన్ స్ట్రైక్ అవుతోందండి. చెప్పండి, ఏంటది? ఈ మొహమాటాలు, గ్రూప్ థింక్, అబద్ధపు ధైర్యం, ఇవన్నీ కేవలం మనం రియల్ వరల్డ్లో రోడ్ మీదున్నప్పుడు మాత్రమే జరగవు కదా. ఈ రోజుల్లో మన లైఫ్కి ఇంకొక పెద్ద ఎక్స్టెన్షన్ ఉంది. అదే మన డిజిటల్ ప్రపంచం. మనం చూసే సోషల్ మీడియా కూడా ఇవే సైకలాజికల్ ట్రాప్స్తో నిండి ఉంది అనిపిస్తుంది. మీరు చెప్పింది అక్షరాల నిజం. దీన్ని మనం బిగ్గర్ పిక్చర్తో కనెక్ట్ చేస్తే, సోషల్ మీడియా అనేది ఈ ఆప్టిమిజం బయాస్కి అతిపెద్ద స్టేడియం లాంటిది. ఎలాగో కొంచెం వివరిస్తారా? ఇప్పుడు చూడండి, సోషల్ మీడియాలో యువత ర్యాష్గా డ్రైవింగ్ చేస్తూ, హై స్పీడ్తో బండి నడుపుతూ, హెల్మెట్ లేకుండా స్టంట్స్ చేస్తూ పెట్టిన రీల్స్ క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. వాళ్లు అలా ప్రమాదకరంగా వెళ్తున్నందుకు మనం వాళ్ళని హెచ్చరించాలి. కానీ మనమేం చేస్తున్నాం? కామెంట్స్లో లైక్స్, ఫైర్ ఎమోజీలు పెడుతుంటాం. అంటే ఒక రకంగా మనం వాళ్ల చేతిలో ఉన్న బండికి డిజిటల్గా యాక్సెలరేటర్ నొక్కుతున్నామన్నమాట. ఒక ఫైర్ ఎమోజీ, ఒక లైక్ అనేది వాళ్ల స్పీడ్ని ఇంకా పెంచుతుంది. ఖచ్చితంగా. ఆ ఫైర్ ఎమోజీ వాళ్ల బ్రెయిన్కు ఒక డోపమైన్ కిక్ ఇస్తుంది. నేను గొప్ప పని చేస్తున్నాను, అందరూ నన్ను హీరోలా చూస్తున్నారు అనే ఫీలింగ్ని క్రియేట్ చేస్తుంది. పైగా అల్గోరిథం కూడా ఇలాంటి ఎంగేజ్మెంట్ని బట్టి ఆ వీడియోని 100 మందికి పుష్ చేస్తుంది. ఓహో, అదొక ప్రమాదకరమైన ఎకో ఛాంబర్ను నిర్మిస్తోంది కదా. అవును, ఆ ఎకో ఛాంబర్లో వాళ్లకు అన్నీ అప్రీసియేషన్లే కనిపిస్తాయి. అందులో అందరూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఆ ఇల్యూజన్లో పడిపోయి ఇంకా స్పీడ్గా వెళ్ళాలి, రేపు ఇంకా పెద్ద స్టంట్స్ చేయాలి అనే ఆలోచనకు దారితీస్తుంది. ఒకరి ప్రాణం పోయే ప్రమాదముందని తెలిసి కూడా
మనం ఆన్లైన్ క్రౌడ్లో కలిసిపోయి అన్కాన్షియస్గా దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాం. ఇది చాలా సీరియస్ విషయం. మరి ఈ డిజిటల్ ఎకో ఛాంబర్ని ఎలా బ్రేక్ చేయాలి? ఒక డిజిటల్ సైనిక్గా మనం ఇలాంటి సోషల్ మీడియా కంటెంట్ చూసినప్పుడు మన రెస్పాన్సిబిలిటీ ఏంటి? రియల్ లైఫ్లో లాగానే ఇక్కడ కూడా మనం మోరల్ పోలీసింగ్ చేయాల్సిన పనిలేదు, వాదించాల్సిన అవసరం అస్సలే లేదు. ఆ వందలాది ఫైర్ ఎమోజీల మధ్యలో కేవలం ఒకే ఒక్క కామెంట్ పెట్టాలి. ఎలాంటి కామెంట్ అంటారు? నువ్వు సేఫ్గా ఇంటికి వెళ్ళావని ఆశిస్తున్నాను, కానీ ఆ స్పీడ్ మరియు ఆ స్టంట్స్ చూడటానికే నాకు చాలా భయమేసింది అని ఒక చిన్న కామెంట్ పెడితే చాలు. ఆ ఒక్క కామెంట్ ఆ ఎకో ఛాంబర్లో పగిలిన అద్దంలా పనిచేస్తుంది. అది ఆ సైలెంట్ పర్మిషన్ని బ్రేక్ చేస్తుంది. వావ్! ఆ వీడియో చూస్తున్న మిగతా వాళ్లకు కూడా ఆ కామెంట్ ఒక కొత్త పర్స్పెక్టివ్నిస్తుంది. అవును, వాళ్ళను ఆలోచింపజేస్తుంది. క్రౌడ్ మెంటాలిటీ నుండి బయటపడి, అవును కదా, ఇది నిజంగా ప్రమాదకరం కదా, మనం ఎందుకు దీన్ని సెలబ్రేట్ చేస్తున్నాం అని వాళ్లలో వాళ్లు ప్రశ్నించుకునేలా చేస్తుంది. ఈ సోషల్ మీడియా బిహేవియర్ కూడా మన రియల్ లైఫ్ వాల్యూస్ని ప్రతిబింబిస్తుంది. ఇకపోతే ఇంకొక ముఖ్యమైన విషయం, మనం రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్ చూసినప్పుడు మన రియాక్షన్ ఎలా ఉంటుంది, దాన్ని మనం ఎలా ప్రాసెస్ చేస్తామనేది. సాధారణంగా మనం గమనిస్తే యాక్సిడెంట్ జరిగిన చోట జనాలు బండి స్లో చేసి ఒక లుక్ వేసి అయ్యో పాపం అని జాలిపడి వెళ్ళిపోతారు. యా, లేదా అక్కడ ఆగి ఆ పరిస్థితిని విశ్లేషిస్తారు కదా, ఇది ఎవరి తప్పు, ఆ లారీవాడిదా, ఈ చిన్న బండివాడిదా, స్పీడ్గా వెళ్లారా అని డిస్కస్ చేస్తుంటారు. కరెక్ట్. మన బ్రెయిన్ ఎప్పుడూ వేరే వాళ్ల మీద తప్పు నెట్టేసి మనం సేఫ్, మనకు డ్రైవింగ్ వచ్చు కాబట్టి మనకు ఏమీ కాదు అని ఫీల్ అవ్వడానికి ట్రై చేస్తుంది. మళ్ళీ అదే ఆప్టిమిజం బయాస్. అవును, కానీ ఒక సైనికుడు అడగాల్సిన ప్రశ్నది కాదు. ఇది ఎవరి తప్పు అని కాదు. ఈ సంఘటన చూశాక నా డ్రైవింగ్లో నేను మార్చుకోవాల్సింది ఏమిటి అని తనను తాను ప్రశ్నించుకోవాలి. పక్కవాడి తప్పు నుండి మనం మన రిఫ్లెక్షన్స్ తీసుకుంటాం. సో, అయితే ఇదంతా దేనిని సూచిస్తుంది? ఆ పుస్తకంలో దీనికి సంబంధించి ఒక పవర్ఫుల్ స్టోరీ ఉంది కదా, ఒక బిజినెస్మెన్ స్టోరీ. ఆ కథ విన్నప్పుడు సేఫ్టీ అనేది మన కోసం కాదు, మన వెనుకున్న వాళ్ల కోసం అనే పాయింట్ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. అవును, చాలా పవర్ఫుల్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అది. ఆ బిజినెస్మెన్ రోజుకు దాదాపు 60 కిలోమీటర్లు ఒక రద్దీగా ఉండే హైవే మీద ఎలాంటి హెల్మెట్ లేకుండా ప్రయాణించేవాడు. అతని చుట్టూ భారీ లారీలు, పెద్ద పెద్ద బస్సులు అత్యంత వేగంగా దూసుకుపోతూ ఉండేవి. అయినా అతనికెప్పుడు భయం వేయలేదా? అస్సలు భయం లేదు. ఎందుకంటే దశాబ్దాలుగా నడుపుతున్నాడు కాబట్టి తన డ్రైవింగ్ స్కిల్స్ మీద అతనికి విపరీతమైన కాన్ఫిడెన్స్. నాకంతా కంట్రోల్లో ఉంది, నేను ఎవర్నీ గుద్దను అనే నమ్మకం. కాని ఒకరోజు ఈ హర్ ఘర్ సే ఏక్ సైనిక్ మెసేజ్ విన్నాక అతను తన ఇల్యూజన్ ఆఫ్ కంట్రోల్ని పక్కన పెట్టి రియాలిటీ గురించి ఆలోచించాడు. తన చేతిలో లేని ఆ 1% ప్రాబబిలిటీ గురించి ఆలోచించాడు కదా. అవును, అతను ఆలోచించిన విధానమేంటంటే, నా డ్రైవింగ్ స్కిల్స్ ఎంత గొప్పవైనా పక్కవాడి తప్పు వల్ల ఏదైనా లారీ బ్రేక్ ఫెయిల్ అయ్యో లేదా ఎవరో రాంగ్ రూట్లో వస్తూనో నాకు డాష్ ఇస్తే అప్పుడు నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అని. చాలా భయంకరమైన ప్రశ్న అది. నామీదే పూర్తిగా ఆధారపడిన నా భార్యాపిల్లల భవిష్యత్తేంటి అని ప్రశ్నించుకున్నాడు. ఆ ఒక్క ఆలోచన, ఆ ఎమోషనల్ రియలైజేషన్ అతని మైండ్ సెట్ని పూర్తిగా మార్చేసింది. రూల్స్, చలాన్లు లేదా తన ప్రాణం మీద భయం కూడా మార్చలేని ఒక బద్ధకాన్ని తన ఫ్యామిలీ మీద ఉన్న బాధ్యత మార్చేసింది. ఆ రోజు నుండి అతను మారిపోయాడు కదా. అవును, మరుసటి రోజు నుండి అతను హెల్మెట్ లేకుండా బండి ఎక్కలేదు. ఆ బిజినెస్ మ్యాన్ మారడం వల్ల అతను ఒక్కడే సేఫ్ కాలేదు. ఆ మార్పు యొక్క ఇంపాక్ట్ అతని ఇంటికి చేరింది. అతను రెగ్యులర్గా హెల్మెట్ పెట్టుకోవడం చూసి అతని పిల్లలు నేర్చుకుంటారు. వాళ్లు పెద్దయినాక ఆటోమేటిక్గా సేఫ్గా డ్రైవ్ చేస్తారు. ఒక ఇంట్లో వచ్చిన మార్పు, ఒకరిలో వచ్చిన అవేర్నెస్ వాళ్ల చుట్టూ ఉన్న వాళ్లందర్నీ ప్రభావితం చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. మన డైలీ లైఫ్లో ఈ ప్రాక్టికల్ యాంకర్స్ని ఇమిడ్చుకోవడం వల్లే రోడ్లు సేఫ్గా మారుతాయి, ఇల్లు సేఫ్గా ఉంటాయి. హెల్మెట్ని కంటికి కనిపించేలా పెట్టుకోవడం నుండి సోషల్ మీడియాలో రెస్పాన్సిబుల్గా ఉండటం వరకు ప్రతి ఒక్క నిర్ణయం మన చేతుల్లోనే ఉంది. ఇది కేవలం యాక్సిడెంట్స్ని అవాయిడ్ చేయడం గురించి మాత్రమే కాదు. మనం మన డిస్కషన్ అంతా ఒక బ్రాడర్ థీమ్తో అబ్జర్వ్ చేస్తే అడుగడుగునా మనం ఒక చాయిస్ చేసుకుంటున్నాం. ప్యాసివ్ బైస్టాండర్గా సైలెంట్గా ఉండిపోవాలా, లేదా ఒక యాక్టివ్ సైనిక్గా మన వాయిస్ వినిపించాలని. ఉదయం ఇంట్లో హెల్మెట్ తీయడంలో బద్ధకం వదిలించుకోవడం నుండి పార్టీలో తాగే డ్రైవ్ చేయబోయే ఫ్రెండ్ని ఆపే ధైర్యం చేయడం వరకు. అవును, ఇవన్నీ మన చిన్న చిన్న నిర్ణయాలే. ప్యాసింజర్ సీట్లో ఉన్నప్పుడు
అవతలి వాళ్ళ ఈగో హర్ట్ కాకుండా డ్రైవింగ్ని సేఫ్గా మార్చడం నుండి ఆన్లైన్లో ఫైర్ ఎమోజీలకు బదులు బాధ్యతాయుతమైన కామెంట్స్ చేయడం వరకు ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఎక్కడైతే ఫ్రిక్షన్ ఉందో అక్కడ సైకాలజీని వాడాలి, ఎక్కడైతే మొహమాటముందో అక్కడ ఎంపతీని వాడాలి. కరెక్ట్. ఆ చిన్న చిన్న రిపీటెడ్ డైలీ యాడ్స్ పెద్ద మార్పుకి దారితీస్తాయి. సో ఈ సెషన్ ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న. మనం కొంచెం డీప్గా ఆలోచిస్తే అర్ధరాత్రి రోడ్డు మీద ఎవ్వరూ చూడనప్పుడు, ఎలాంటి కెమెరాలు లేనప్పుడు, ఎలాంటి చలాన్ల భయం లేనప్పుడు కూడా మనం బండి తీసి అత్యంత బోర్గా, నిదానంగా అన్ని రూల్స్ పాటిస్తూ సేఫ్గా డ్రైవ్ చేస్తూ ఇంటికి వెళ్లడం అనేది బహుశా మనం మన కుటుంబం పట్ల చూపించే అత్యంత గొప్ప సైలెంట్ ప్రేమ అనిపిస్తోంది కదా. నిజంగా అద్భుతమైన థాట్ అండి ఇది. ఎవరూ చూడకపోయినా మనం ఇంట్లో ఉన్న మన వాళ్లను సేఫ్గా చేరుకోవాలనే ఆ తపన ఆ సీట్ బెల్ట్ రూపంలోనూ, ఆ హెల్మెట్ రూపంలోనూ, ఆ లిమిటెడ్ స్పీడ్ రూపంలోనూ వ్యక్తమవుతోంది. ఈసారి బండి ఇంజిన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఆ సైలెంట్ లవ్ని మనమొకసారి గుర్తు చేసుకుందాం. మళ్ళీ మరొక డిస్కషన్లో కలుద్దాం. టేక్ కేర్ అండ్ డ్రైవ్ సేఫ్.